గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య నిస్సరతే వాణీ జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి, మనకి గోచారంలో బుధగ్రహం నీచ స్థానంలో ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 7 మార్చి నుంచి 26వ తేదీ వరకు మార్చిలో ఉంటూ మరలా మేషంలోకి మళ్ళీ మీనంలోకి వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది. అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక 16 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్. మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం ఉచ్చస్థితిలోకి వెళ్ళబోతుంది. ఎప్పటి నుంచి? మార్చి 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకోవచ్చు. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యా లగ్నం వారికి ఈ 2 నెలలు బుధుడు నీచంలో ఉండడం, అంటే నీచ స్థానంలో కొంతకాలం ఉండి మళ్ళీ మేషంలోకి వెళ్ళి మళ్ళీ నీచంలోకి వస్తున్నాడు. అందుకని ఈ 2 మంత్స్ అంటున్నా. శనికుజుల కలయిక ఇది ఎఫెక్ట్ ఏమిటి? అదేవిధంగా రవి అష్టమంలో ఎగ్జాల్టెడ్ పొజిషన్లోకి వెళ్తున్నాడు. దీనివల్ల కలిగే మంచి ఫలితం ఏంటో చెప్తానండి మీకు. మొట్టమొదటిగా మీకు లగ్నాధిపతి అవుతాడండి బుధుడు. లగ్న దశమాధిపతి అంటారు. అంటే మీరు మీ యొక్క వృత్తి కారకుడు ఆయనే అవుతాడు, బుధుడే అవుతాడు. అందుకే మేనేజింగ్ బాగా చేయగలుగుతారు. బుధుడు ఈజ్ మేనేజింగ్ కారకుడు. అందుకే ఏ కన్యా లగ్నం వాళ్ళు తీసుకోండి, వాళ్ళు చక్కగా మేనేజ్ చేస్తారు. అంటే ఎన్ని పనులున్నా వాళ్ళకి మేనేజింగ్ స్కిల్స్ బాగుంటాయి. హడావిడి ఎవరు, కంగారు పడరు, ఏముండదు. ఇది 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 అంటే షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. ఇన్ని పనులున్నాయి, ఇన్ని పనులని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలో మొత్తం చేసుకుంటారు. చక్కగా పనులు అయిపోతాయి. అయితే ఇక్కడ మీకు కలిగేటువంటి మంచి చెడు గురించి చెప్తాను. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడే జాగ్రత్తగా ఉంటే ఒక 5-10 సంవత్సరాలు ముందుకు కూడా వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. అదేంటో చెప్తా. మొట్టమొదటిగా మీకు 7వ స్థానంలో బుధుడు నీచ పొందుతున్నాడు. కాబట్టి మీ యొక్క బంధువర్గంలో వివాహం కోసం ప్రయత్నం చేసే విషయాల్లో బంధువర్గంలో జాగ్రత్తగా ఉండండి. అది దశమాధిపతి అయ్యాడు. కాబట్టి ఏమిటి, మీ జీవిత భాగస్వామి ద్వారానో మీ పార్ట్నర్స్ మూలంగానో మీ యొక్క జాబ్కి ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ వెరీ క్లియర్. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే 6వ స్థానంలో శని కుజుల కలయిక. 6వ స్థానంలో ఎప్పుడైతే శని కుజ కలయిక కలిసిందో ఇదేమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్, గుర్తుపెట్టుకోండి. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో మీకు గొడవ, స్ట్రెస్ ఇటువంటి ఫలితాలు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. గొడవ, స్ట్రెస్ ఇస్తాయి. అయితే శత్రువుపై జయాన్ని కూడా ఇస్తుందండి ఈ కాంబినేషన్. మంచి కాంబినేషన్. ఒక రకంగా చెప్పాలంటే శత్రువుపై మీరు మొండిగా నిలబడి గెలవగలిగేటువంటి సత్తాను కూడా ఇస్తుంది. అయితే అనవసరమైన గొడవలు, అనవసరమైన అప్పుల జోలికి వెళ్ళకండి. అందులో ముఖ్యంగా అన్నదమ్ములతో. బికాజ్ ఆఫ్ 3వ స్థానాధిపతి. మీరు ఏదో మాట ఇచ్చారు, కమ్యూనికేట్ చేశారు, దానివల్ల ఇస్తూ ఉంటుంది గొడవ. కాబట్టి మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? సింపుల్, చాలా సింపుల్ టెక్నిక్, గుర్తుపెట్టుకోండి. శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. గోవులకి సాక్షాత్ అమ్మవారిగా భావించి, దేశీవాలి గోవుని అమ్మవారికే తినిపిస్తున్నాను, అమ్మవారి ఈ రూపంలో ఉందని భావించి చక్కగా దానికి బెల్లము, క్యారెట్స్, గోంగూర తినిపించండి. మీరే చూస్తారు పాజిటివ్ ఫలితాలు వస్తాయి. మరి రవి ఎగ్జాల్టెడ్ అవుతున్నాడు అంటున్నారు కదా, ఏప్రిల్ 14th నుంచి. అదొక 15 days అద్భుతమైన కలయిక అంటున్నారు కదా, రవి గురువుల కలయిక అద్భుతం అంటున్నారు కదా. ఏమి ఇస్తుంది రిజల్ట్? అది నిజంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఏమిటో చెప్తానండి మీకు. అదేమిటి అంటే మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో
సడన్గా ఒక మంచి కూడా జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేయరు అసలు, అబ్బా ఈ మంచి నాకు జరిగింది, ఐఎమ్ వెరీ లక్కీ. సడన్గా ఒక మంచి కూడా జరుగుతుంది, సడన్గా కలిసి రావడం కూడా జరుగుతుంది. అది వేటి మూలంగా? పూర్వీకుల ఆస్తులు, మీరు చేసిన రీసెర్చ్, మీరు తీసుకున్న నిర్ణయం, తాతగారు ఆస్తికి సంబంధించినటువంటిది. అంటే ఒక ప్రయోగం చేసాం, ఒక నిర్ణయం తీసుకున్నాం, మంచి చక్కగా కలిసి రావడం, వీటి వల్ల వస్తూ ఉంటుంది. అలాగే భూములు కొనడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, వీటి వల్ల కూడా మీకు యోగం ఇస్తాడు ఈ రవి గురువుల యొక్క కలయిక. ఇది ఒక గొప్ప కాంబినేషన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ శుక్రుడు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు మధ్యలో, దీనివల్ల కూడా ఒక మంచి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తారు అక్కడ. కాకపోతే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది, అసలు జాతకమే తెలియదండి, నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, మరేం చేసుకోవాలో కూడా చెప్తానండి మీకు. ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే, నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా, జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని అల్లర్లు జరిగాయి. బాంబు పేలుళ్ళు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. బాంబు పేలుళ్ళు కూడా జరిగాయి. అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి, అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో. అంటే అదేదో నా గొప్పతనం కాదండి, 1% కూడా నా గొప్పతనం కాదు. మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం అని చెప్తున్నా. ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ, అందుకే నేను గొప్పగా చెప్పేశాను, ఇదంతా తప్పు. నా అలా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం, సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పాదధూళి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉందండి. ఈ శని కుజుల కలయిక ఉంది, బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే, ఈ 2 నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు. షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు. షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే, దీనివల్ల నష్టపోతారు. అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఉంది, ఈ పలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయని ఒక అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు కొనిపెట్టేసారా, నాకు తెలుసు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటాడు, కొంటాడు, పక్కన పెడతాడు, టక్కన రైజ్ అవుతుంది, అమ్ముతాడు, అప్పుడు బాగా డబ్బులు వస్తాయి. అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది, అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది. ఇక రెండవది, ఇక్కడ రవి శనిని, కుజుణ్ణి, రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. అసలు రాజకీయాల్లో మీరు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల. నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మరలా ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు. దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం, ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో చెప్తా అన్నా. ఏమిటది అంటే, శని కుజులు కలయిక ఉండడం వల్ల చేసే జాబ్లో, ప్రతి జాబ్లో చేసే ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ, మార్పులు జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే, కుజుడు ఈజ్ ఫైటింగ్. ఈ కలయిక ఉంది ఇక్కడ. అలాగే ప్రతి బిజినెస్లోని ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్లు, ఈ బిజినెస్లు, ఎందుకంటే బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు. కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది. బిజినెస్లో కానీ జాబ్లో కానీ. మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుందా అంటే ఏమీ లేదు. సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను, ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉందో మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది. అదేమిటో చెప్తాను చూడండి. మీకు దగ్గరలో గోశాల ఉందండి, సింపుల్గా ఏం లేదు, పిడికెడు బెల్లము, క్యారెట్లు, ఆకుకూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి, దేశీవాలి గోవు, సాక్షాత్ అమ్మవారి గోవు రూపంలో ఉందని భావించండి.
అమ్మవారి ఈ రూపంలో ఉంది, అమ్మవారికి నేను తినిపిస్తున్నాను, నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి. మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపద ఏమీ లేదు, అమ్మవారే చూసుకుంటుంది. ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఏమిటది అంటే, మీ జన్మజాతకంలో గనక నీచ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఇబ్బందికరమైనటువంటి ఉంది, వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలున్నా, ధనయోగాలున్నా, విపరీత ధనయోగాలున్నా, భగవత్ అనుగ్రహము అంటారు. అంటే గురుగ్రహం కనుక రాశిని చూస్తున్నా, లగ్నాన్ని చూస్తున్నా, జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు. ఎలా అంటే, ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి ఈ బుల్లెట్ తగులితే ఏమవుతుంది, అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు, ఏమండి మరి నాకు గురుబలం ఉందో లేదో నాకు తెలియదు, నాకు జాతకం లేదు, మరి ఏం చేయాలి? సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, గురుబలము రావాలి, మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటి మీ గురువుని తెలుసుకోండి. మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తెలుసుకోండి. లేదా దత్తాత్రేయుడిని, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోండి, గురుబలం వచ్చేస్తుంది. రెండవది, శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి, లేదా చందనం రాయండి, చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. పరోపకారం చేయండి అంటే ఏమిటి, ఎవరికైనా ఏదైనా అన్నమో వస్త్రమో ఏదో ఒకటి దానం చేయండి. ఎందుకంటే దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే, ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే. ఎందుకు, మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, అబ్బాయి ఎలారా నాయన నా ఫుడ్ అనుకున్నాం, ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడికి నేను హెల్ప్ చేస్తున్నా, గురుతత్వం వచ్చేసింది అక్కడ. కాబట్టి ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా చిన్నపాటి హెల్ప్, మీకు తోచిన హెల్ప్ చేయండి, ఇది కూడా గురుబలంగా మారుతుంది. ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా, మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి. ఇంకొక విషయం చెప్తాను, పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు, ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం. అంటే తీసుకెళ్ళి, అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం, బరువులు పెంచుతాం. పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటాం. అంటే ఏంటి, పడమర పెంచేసేటువంటిది, లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము, పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము, అంటే పడమర నుంచి ఎక్కువ వెలుతురు వచ్చేలా కూడా చేస్తుంటాం తెలియకుండా. ఎందుకు అంటే, దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తును కూడా వాడుకుంటుంది అది గ్రహం. అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా, ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా, దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.